ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మరిన్ని విషయాలతో వచ్చానండి నేను. చూడండి, ఇదే మొక్క అనుకుంటున్నారు? చూడండి, తెలిసిందండి మీకు? ఇది ఏం లేదండి, చామదుంపల మొక్క అండి. చూడండి, చూసారా? ఇక్కడ చూడండి, చూసారా? చామదుంప కనిపిస్తుందండి, చూసారా? ఇవన్నీ చామదుంపల మొక్కలు. నేను చామదుంపలు ఉంటే కొన్ని మిగిలిపోయినాయి అండి. మొన్న కొంచెం చాలా రోజులు అయిపోయిందని అది ఇలా మట్టిలో పాతానండి. చూసారా? మట్టిలో ఇలా పాడితే ఎన్నో మొక్కలు వస్తున్నాయి, చూసారా? ఇలాగే మీరు కూడా ఒక కుండీలో ఇలా చామదుంపలు వేసుకోండి. చక్కగా మనకి అయ్యో ఒక కూర 2 కూరలుగానే వస్తుంది కదండి. మనకి ఇంట్లో పెంచుకుంటే రుచికరంగా కూడా ఉంటుందండి. కొంచెం బాగా గుబురుగా అయిన తర్వాత మనం బయటకు తీసుకుంటే చామదుంప రెడీ అవుతుందండి. దాన్ని తీసుకొని వాడుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీలైన మట్టుకు మనం ఇద్దామండి. ఈ చామదుంపలు తినడం వల్ల చాలా మనకి ప్రయోజనాలే ఉన్నాయంటండి. మన ఆహారంలో కూడా దీన్ని ప్రతిసారి మనం తీసుకోవాలండి. దీంట్లో నిరోధక శక్తి కూడా వస్తుందంటండి తినడం వల్ల. అయితే దీన్ని బాగా ఉడికించుకొని తినాలండి మనం. అయితే ఈ చామదుంపలకి మనకి చాలా ఉపయోగకరం ఉందండి. ఇట్లా ఫైబర్ ఉండడం వల్ల మనకి మలబద్ధకం కూడా నివారిస్తుందటండి. మనకి స్కిన్కి కూడా మంచిదటండి దీనివల్ల. ఈ దుంప జాతి అన్నీ చాలా ఆరోగ్యానికి చాలా మంచివి అండి. మనం తప్పకుండా ఈ చామదుంపల్ని మన ఆహారంలో భాగం చేసుకుందామండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఇలాగా ఈ చామదుంపలు పెంచుకోండి ఇంట్లో. మనకి బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుందంటండి ఈ చామదుంపలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఇవి కూడా మితంగానే తీసుకోవాలండి. అలాగని ఎక్కువ తీసుకోకూడదండి. ఏ కాయగూరైనా మనం మితంలో తీసుకోవాలండి. ఓకే, ఎక్కువగా తీసుకోకూడదు. అన్ని సమపాళ్ళలో తీసుకోవాలండి. అన్ని కాయగూరలు తినాలండి మనం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్ని పాటించండి. ఓకే, తినడం వల్ల మనకి క్యాన్సర్తో పోరాడే శక్తి కూడా లభిస్తుందండి ఫ్రెండ్స్. అయితే మనం కూడా తప్పకుండా ఇవి మన ఆహారంలో భాగం చేసుకుందామండి.